ఈనాడు ఏపీ బులెటిన్ చూస్తే వరి ఎకరాకు 10,000, పంటలు కోలుకునేలా ఉంటే ఎరువులు అందిస్తాం, వరద బాధితులకు దుస్తులు వంట సామాగ్రికి 10,000 సాయం, ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా, ఏలూరు కాకినాడ జిల్లా ముంపు ప్రాంతాల పర్యటన, రాష్ట్రంలో వైకాపా ఉండటం మన దురదృష్టం అని వ్యాఖ్య. నిజంగా అంటే ఇది పిఆర్ అవ్వచ్చు, పబ్లిసిటీ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, కానీ ముఖ్యమంత్రి 70 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తిన ఇంత దాదాపు మోకాళ్ళ పై లోతుల్లో బురదలో దిగటం అంటే నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయంగానే చెప్పాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఇట్లా వెళ్ళొచ్చారు, మన ప్రతిపక్ష నేత లేడు, ఆ ప్రతిపక్ష నేత ఏదో కొంచెం కనీసం వస్తున్నాడు బయటికి బురదలో తిరగకపోయినా, మన ముఖ్యమంత్రి అడ్రస్సే లేడు. ఒకరోజు వచ్చాడు, చెయ్యి ఊపడి వెళ్ళిపోయాడు. ఇంత జరుగుతుంటే కానీ వరద జరిగి 10 రోజులు అయింది. 10 రోజుల్లో వినాయక చవితి పండగ వచ్చినా ఆఖరికి అంటే ఇంకా పెళ్లి రోజు ఇప్పుడు మీరు అనొచ్చు ఈ వయసులో పెళ్లి రోజు ఏం చేసుకుంటారులే అని, కానీ ఆయన పెళ్లి రోజు అయినా సరే ఆయన ఇప్పటికీ ఇంకా నడుములో నీళ్ళల్లో మోకాళ్ళలో నీళ్ళలో తిరుగుతూనే ఉన్నారు. ఇది కదా ఒక నాయకుడికి ఇవ్వాల్సింది. ఆయన ఏమి అందరికీ 1000 కోట్లు ఇవ్వసల్లా, 1,00,000 కోట్లు ఇవ్వసల్లా, 10 లక్షలు ఇవ్వసల్లా, రూపాయి కూడా ఇవ్వసల్లా, బాధితుల తరపున పరామర్శిస్తున్నాడు. నేనున్నాను, చేతనైనంత చేస్తాను, ఏదో ఒకటి చేద్దాం, ఇదొక విపత్తు, అందరం కలిసికట్టుగా దీనిపై పోరాడదాం, బయటకు వద్దాం అని చెప్పి ఆయన వెళ్ళి అక్కడ చెప్పిన ఒక మాట చాలు వాళ్ళకి. ఇది చూసి చాలామంది నేర్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రుల స్థాయి సదస్సులో ఏకగ్రీవ నిర్ణయం. ఇది మనం చూసాం. కడుపు మండిన వాళ్లే తెదేపా కార్యాలయంపై దాడి చేశారు, వరద వైఫల్యాలను కప్పించుకోవడానికి అరెస్టులు. గుంటూరు జిల్లా జైలు వద్ద మాజీ సీఎం జగన్ ఇదే జైల్లో ఉంటారని తెదేపా నేతలకు హెచ్చరిక. ఈ జైళ్ళ రాజకీయం మాత్రం ఏపీలోంచి పోదు. ఇక ఇందులో సాక్షులు ఏం రాశారంటే, బాబే బాధ్యుడు, ఆయనపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద కేసు పెట్టాలి, వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. నిన్న జగన్ వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, సమయం ఉన్నా ముందస్తు చర్యలు తీసుకోలేదు, అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డదిడ్డంగా కేసులు, బోట్లతో రాజకీయం చేస్తూ తప్పుడు ఆరోపణలు, రెడ్ బుక్ రాజ్యాంగంతో దాడులు, దౌర్జన్యాలు, తప్పుడు సాంప్రదాయాలకు నాంది, బోట్లకు అనుమతులు ఇచ్చింది బాబు హయాంలోనే, డైవర్షన్ కోసమే 4 ఏళ్ల కిందటి పాత కేసు నందిగాం సురేష్ అక్రమ అరెస్టు, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉంటుందని గుర్తుంచుకోండి, ఇలానే చేస్తే రేపు మీరు ఇదే జైల్లో ఉంటారు, ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని బోగస్ స్టోరీలు రాయిస్తున్నారని ధ్వజం, గుంటూరు సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగాం సురేష్కు పరామర్శ, టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన ఈదా సాంబిరెడ్డికి ధైర్యం చెప్పిన జగన్. ఇంకోట వైద్య విద్య కల ఛిద్రం, ఇక ప్రైవేట్ మెడిసిన్, 5 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సర్కారు మోకాలడ్డు, ప్రైవేటుకు కట్టబెట్టేందుకు అనుమతులను అడ్డుకొని విద్యార్థుల ఆశలపై నీళ్లు. బాబు ప్రైవేట్ మోజుతో ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయిన రాష్ట్రం, పులివెందులో ఎన్ఎంసీ మంజూరు చేసిన 50 సీట్లను ఏకంగా లేఖ రాసి అడ్డుకున్న బాబు సర్కార్, వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన 7 కాలేజీల నిర్మాణ పనులు అటకెక్కించిన వైనం, దీంతో మరో 10-50 సీట్లు, మొత్తంగా 12 కాలేజీల ద్వారా 1800 సీట్లు కోల్పోతున్న విద్యార్థులు, లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరం అని చెప్పి సాక్షిలో రాశారు. ఇక ఇది మరో వార్త చూస్తే మనం, గోదావరి మహోగ్ర రూపం, ధవళేశ్వరం బ్యారేజీలో 15,19,975 క్యూసెక్కుల ప్రవాహం, 15.2 అడుగులకు చేరిన నీటి మట్టం, రెండో ప్రమాద హెచ్చరిక జారీ, 175 గేట్ల ద్వారా 15,15,275 క్యూసెక్కుల సముద్రంలోకి విడుదల, కోనసీమలో ఉధృతంగా విశిష్ట వైనతేయి గౌతమి ప్రవాహం, ముంపు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు, ఇళ్ళు, కొబ్బరి తోటలు, వర్షాలు తగ్గడంతో ఎగువన ఉన్న గోదావరిలో తగ్గిన వరద, భద్రాచలం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. నిజంగా ఉగ్రరూపం దాల్చి అక్కడ గోదావరి ప్రవేశిస్తున్న తిరిగి మనం చూస్తున్నాము. నిబంధనలు గాలికి, విపత్తు నిర్వహణ పట్టించుకున్న చంద్రబాబు సర్కార్ 3 కీలక అంశాల్లో సీఎం చంద్రబాబు దారుణ వైఫల్యం, ఫ్లడ్ కుషన్ పాటించలేదు, వరదలపై ప్రజలను కనీసం అప్రమత్తం చేయలేదు, ముంచేశాక పునరావాస కేంద్రాలకు తరలించలేదు, తీవ్ర నష్టం జరిగిన తక్షణ సాయంగా చిల్లిగవ్వ చెల్లించలేదు, 60 మంది మరణిస్తే బాధిత కుటుంబాలకు రూపాయి ఇవ్వలేదు, వైఎస్ జగన్ హయాంలో పక్కా ప్రణాళికతో విపత్తుల నిర్వహణ, పునరావాస కేంద్రాల నుంచి వెళ్ళేటప్పుడు బాధితులకు 2,000 సాయం అంటూ మరొక వార్త చూస్తున్నాం.
సో తెలుగు ప్రభ ఆంధ్ర ఎడిషన్ చూద్దాం మనం. వరికి ఎకరానికి 10,000 పరిహారం, బాధితులకు నష్టపరిహారం 17 నిర్ణయం, కౌలు రైతుల ఖాతాల్లోకి నేరుగా పెట్టుబడి రాయితీ, పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం, నా దెబ్బకు పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి బురదలో దిగాడు, వారి పరిపాలన చేసిన అప్పులకు ప్రస్తుతం వస్తున్న ఆదాయం వడ్డీకి కూడా సరిపోవటం లేదు. ఉభయ గోదావరి జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు. ఏపీకి వరదలతో తీరని నష్టం, 7 జిల్లాల్లో 108 మండలాలపై ప్రభావం, కేంద్ర బృందానికి వివరించిన యంత్రాంగం, గుంటూరు బాపట్ల జిల్లాల్లో పర్యటించిన బృంద సభ్యులు. ఇక ఇది చూసాం మనం ఇందాక. తెలంగాణ సీఎంకు సహాయ నిధికి 1 కోటి విరాళం, సీఎం రేవంత్ రెడ్డికి అందజేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘోర రోడ్డు ప్రమాదంలో 7గురి మృతి, బోల్తా పడిన జీడీ పిక్కల లారీ బస్తాల కింద చిక్కుకొని ఊపిరాడక కార్మికులు దుర్మనట అమరావతి. ఇంకో వార్త చూడండి. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నావు, మీ తప్పిదాలను పక్కదో పట్టించేందుకే అక్రమ కేసులు అని చెప్పి నిన్న గుంటూరు జైలు వద్ద జగన్ మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా మరో పత్రిక ఆంధ్రజ్యోతి చూద్దాం మనం. ఉధృతంగానే ఏలేరు వరద, ముంపులోని 65 గ్రామాలు, హైవేపై కొనసాగుతున్న నీరు, వాహనాల రాకపోకలకు ఆంక్షలు, పిఠాపురానికి పెరిగిన ముంపు, కీర్లంపూడిలో ఒకడు గల్లంతు. చూడండి, ఇంకా ఆయన ప్రొక్లైనర్లు జేసీబీలు వేసుకొని తిరుగుతుంటే ఆదుకుంటాం, ఎవరు అధైర్యపడద్దు, 17లోగా బాధితులకు పరిహారం, పెద్ద మనసుతో ఆదుకోండి, కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వం వినతి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, తొలి రోజు 2 జిల్లాల్లో బృందాల పర్యటన, బోట్ల తొలగింపుకు అండర్ వాటర్ ఆపరేషన్. ఏలేరును ముంచింది జగనే, ఆధునికీకరణకు నాడే శ్రీకారం చుట్టా, జగన్ వచ్చి ఆ పనులను ఆపేశారు. గత 5 ఏళ్లలో పూర్తి చేస్తే వరద వచ్చేది కాదు, బుడమేరుకు గండి పడేలా చేశారు. అదే జగన్, అవే అబద్ధాలు. నాడు 36 రాజకీయ హత్యలని బొంకులు, నేడు 60 మంది చనిపోయారని అబద్ధాలు. నిరూపించాలని మంత్రులు నేతల డిమాండ్, నిరూపించలేక చేతులెత్తేసిన వైసీపీ అధినేత. అబద్ధాలతో పుట్టి ఫేక్లో పెరిగారని నేతల ధ్వజం. అన్నమయ్య డ్యాం వరదకు కొట్టుకుపోయినప్పుడు కిక్కురు మనలేదంటూ నిప్పులు చెరిగిన మంత్రులు. క్రిమినల్ వెళ్ళి మరో నేరస్తుడికి పరామర్శ అని ఎద్దేవా. కూలీలపై మృత్యు పంజా, జీడిపిక్కల వ్యాన్ అదుపు తప్పి కాలువలో బోల్తా, బస్తాల కింద పడి ఊపిరాడక 7గురు దుర్మరణం. సో మనం చూస్తే ఇది ఇవాళ తెలంగాణ ఆంధ్ర పత్రికలో ఉన్న ప్రధాన వార్తలు. దాదాపుగా చంద్రబాబు వరద ప్రాంతాల్లో ఇంకా పర్యటిస్తూనే ఉన్నారు. వరద నష్టం గురించి, పైగా ఏపీలో వరద ఇంకా పెరుగుతూనే ఉంది. కృష్ణమ్మ చల్లబడింది అనుకుంటే ఇప్పుడు గోదావరికి ఉగ్రరూపం దాలుస్తుంది. దాదాపు గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ కూడా వరద ముంచెత్తిన పరిస్థితి మనకు కనపడుతుంది. సో యాజ్ యూజువల్గా ఇంకా చంద్రబాబు జగన్ పైన, జగన్ చంద్రబాబు పైన వాళ్ళు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ప్రజలకు పనికొచ్చే పనులు అయితే ఏపీలో ఏం జరగట్లేదు. యాక్చువల్గా అయితే మనం మాట్లాడుకోవాలంటే ఏపీ ప్రభుత్వ పాలనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. ఆయన చెప్పిన గ్యారంటీలు కానీ హామీలు కానీ ఏమీ అమలు కాల. కానీ ఒక రకంగా వరద వచ్చి చంద్రబాబుని కాపాడిందనే చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ వరద సీజన్లో ఇవేమీ మాట్లాడకూడదు కాబట్టి ప్రతిపక్షాలు కానీ మనం కానీ మీడియా కానీ ఆయన ప్రశ్నించట్లేదు. అదే వరద రాకపోతే చంద్రబాబుకి ఇప్పుడు ఇంకొకటిలా ఉండేది. కానీ ప్రస్తుతం వరద సమయంలో, అంటే విపత్తు సమయంలో మనం కనీసం ఎథిక్స్ ఫాలో అవ్వాలి కాబట్టి కొన్ని తప్పుల్ని కొన్నిటిని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతుంది. వాటి గురించి మనం ప్రస్తుతానికి ప్రశ్నించట్లేదు. ఎందుకంటే రాష్ట్రం ఒక విపత్తులో ఉంది, వరదలతో అల్లాడుతుంది. కాబట్టి ఈ టైంలో అడగడం కరెక్ట్ కాదు కాబట్టి మేము ఒకంత మాట్లాడతలేదు. అయినా చంద్రబాబు కొన్ని పనులు బాగానే చేస్తున్నారు, వరదలో తిరగడం కానీ ఏమైనా. సో ఇవి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ముఖ్య అంశాలు. మరిన్ని వార్తలతో రేపు మార్నింగ్ న్యూస్లో మీ ముందుంటాం. దయచేసి మా ఛానల్ని కామెంట్ చేయండి, మీ విలువైన సమాచారాన్ని, మీ ఫీడ్బ్యాక్ని మాకు అందించండి. అది ఎట్లాంటి ఫీడ్బ్యాక్ అయినా సరే మేము తీసుకుంటాం. దయచేసి మాతో కాంటాక్ట్ అవ్వండి. మాకు మెసేజ్ రూపంలో కానీ, వాయిస్ రూపంలో కానీ, వాట్సాప్లో వీడియో రూపంలో కానీ మాకు పంపించండి. అది మేము ప్లే చేస్తాం, మార్నింగ్ న్యూస్లో చూపిస్తాం. మీ సమస్య ఏదైనా సరే ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు మేము ఖచ్చితంగా పోరాడతాం. రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదాబ్ న్యూస్. జై హింద్. థ్యాంక్ యూ.